విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో 100% రైట్ ప్రెడిక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము. ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు, అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు. ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము. అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది. మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ లైఫ్ లోపలి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది. అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏదైనా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో కుదరలేకపోతే ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను. కుదిరినట్లయితే వారానికి ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము. అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. జాతకాన్ని ఎలా చూడాలి, మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉంటుంటది. మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది. అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది. కానీ తెలుసుకోవడం ఎలా, దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము. ఇది పుస్తకం ఉండబోతుంది. ఈ విధంగా 40 పేజెస్ మినిమం ఉండబోతున్నాయి. ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయం లోపల అందులో మెన్షన్ చేయబోతుంది. ఈ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఆ జాతకం నిర్మితం చేయడానికి 15 రోజులు టైం పట్టుద్ది. ఈ రోజు 1 డే అస్సలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు. అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రెడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము. ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, 10 years ప్రెడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం. కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి. శ్రీమాత్రే నమ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రోజు చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే ఉదయం 9:40 వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడు. దాని తర్వాత చంద్రుడు మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. ఒక రకంగా కనుక మీరు చూసుకున్నట్లయితే చంద్రుడు ఈ రోజు సాటర్న్ తో ఉన్నా కూడా కాస్త ఇబ్బందే ఉంటది, రాహుతో ఉన్నా కూడా ఇబ్బందే కనబడబోతుంది. బికాజ్ ఎక్కువ శాతం చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే రాహుతోటే ఉండబోతున్నాడు అని జలతత్వ రాశి లోపల ఉండబోతున్నాడు. మీరు గోచరంలో కనుక గమనించినట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల ఎవరికైతే ప్రాబ్లం నడుస్తుందో వాళ్ళు కాస్త సీరియస్ గా ఉండడానికి ప్రయత్నించండి. సీరియస్ గా ఉండడం అంటే ఏంటంటే కాస్త చికిత్సలు చాలా చక్కగా చేయించుకోండి. మీరు ఏదైతే ఆయుర్వేదాన్ని వాడుతున్నారో, అలోపతి, హోమియోపతి ఏదైనా మీరు వాడండి, పర్వాలేదు. కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల లోపల చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ఎవరికైతే ఆస్తమాకు సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు కేర్ తీసుకోండి. జలతత్వ రాశిలోనే అన్ని గ్రహాలు ఉన్నాయి. అన్ని గ్రహాలు చూడండి జలతత్వ రాశిలోనే, స్త్రీ రాశిలోనే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కాస్త ఈ రోజు ప్రతి ఒక్క కొన్ని విషయాల లోపల ఎమోషనల్ అవుతుంటారు, అనుకోకుండా టెన్షన్ పెరుగుతుంటారు. అంటే కారణం తెలియకుండా కూడా కొన్నిసార్లు టెన్షన్ పెరుగుతుంటుంటది. అలాంటి విషయం అయితే ఈ రోజు కనబడుతుంది. మరియు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నక్షత్రం మధ్యాహ్నం వరకు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం వరకు పూర్వ భాద్రపద ఉండబోతుంది. దాని తర్వాత ఉత్తర భాద్రపద మొదలవబోతుంది. పంచకం నడుస్తుంది. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు పర్వాలేదు, మరి అంత అనుకూలంగా అయితే నేను చెప్పలేను. పర్వాలేదు, నార్మల్ గా, మరి అంత హాయ్ బాగుంది మరి అంత అయితే నేను చెప్పలేను. కాస్త ఇబ్బంది కనబడుతుంది. ఎలాంటి ఇబ్బంది అంటే మీరు చెప్పుకోలేని ఇబ్బంది అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా ఆడవాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. మీ రహస్యాల గురించి ఎక్కువ చర్చ ఎక్కడ అస్సలు చేయకండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని దాంతో పాటు ఎవరికైనా డబ్బులు కనుక ఈ రోజు ఇవ్వాల్సి ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించండి. కాస్త ఈ రోజు ఖర్చు ఎక్కువగానే
కనబడుతుంది. సింహరాశి వారికి ప్రత్యేకంగా ఏంటంటే కాస్త ఎవరు ఏదో చెప్పారని నమ్మేసే కన్నా మీరు ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించండి, మీరు చూడండి, మీ కళ్ళతో చూసిన తర్వాత దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. కాబట్టి ఎవరు ఏదో చెప్పారని దాని గురించి ఎక్కువ ఈరోజు విశ్వాసం పెట్టి మీరు ముందు అడుగు అస్సలు వేయకండి. ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా మదర్ వల్ల, మదర్ హెల్త్ వల్ల కావచ్చు, లేకపోతే కుటుంబం లోపల స్త్రీ వల్ల కొన్ని అనుకోకుండా మనసు కాస్త బాధ కలిగే అవకాశం అయితే ధనుసు రాశి వారికి ఈరోజు కనబడుతుంది. ధనుసు రాశి వారు ఒక పని చేయండి. ఈరోజు ఏదైనా ఇల్లుకి సంబంధించిన పని కనుక పెండింగ్ ఉన్నట్లయితే ఆ పనులు ఈరోజు పూర్తి చేయండి, అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు శివుడికి పంచామృత అభిషేకం తప్పకుండా ఈరోజు చేసుకోండి. వృషభ రాశి, కన్యా రాశి, అలాగే మకర రాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు బాగుండబోతుంది. ఈ రోజు బాగానే ఉండబోతుంది. ఏదైనా విషయ లోపాల ఏదైనా అడుగు ముందుకు వెళ్ళాలని అనుకున్నట్లయితే తప్పకుండా వేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేయండి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి, మీ రహస్యాల గురించి ఎవరితో కనుక చర్చించుకోవాలనుకున్నట్లయితే అంత అనుకూలంగా లేదు. చెప్పడానికి ప్రయత్నించకండి. ఎలా అయితే కొనసాగుతుందో, ఎలా అయితే నడుస్తుందో దాన్ని అలాగే నడవనివ్వండి. ప్రత్యేకంగా దాంపత్య జీవితం లోపల వృషభ రాశి మరియు మకర రాశి వారికి అంత అనుకూలంగా ఈరోజు కనిపించట్లేదు. ప్రత్యేకంగా వృషభ రాశి, మకర రాశి వారు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. పర్వాలేదు, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వారికి బాగుంది. కానీ విశేషంగా కొన్ని ప్రభావం అయితే ఈరోజు మీకు కాస్త నెగటివ్, అంటే మధ్యాహ్నం తర్వాత ఉండబోతుంది. ఈరోజు మీరు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని 9 సార్లు చదువుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి, తులారాశి, అలాగే కుంభరాశి వారి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశుల వారికి ప్రత్యేకంగా ఏంటంటే ఏదో ఒకటి సాధించాలన్న తపన ఏదైతే ఉందో అది ఈరోజు చాలా ప్రబలంగా కనబడుతుంది. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేసి చూపించాలని తపన ఏదైతే ఉందో అది ఈరోజు చాలా బలంగా అయితే ఉండబోతుంది. మరి అనుకున్నది చేయాల్సిన అవకాశం ఎక్కువగా ఉందా లేదా అంటే మధ్యాహ్నం వరకు మీరు అనుకునే చాలా ఎనర్జెటిక్ గా చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత కొన్ని పనులు డీలే కనిపించడం వల్ల ఆ పని అలాగే వదిలేస్తారు, పూర్తిగా తీసుకెళ్లారు. కాబట్టి కొన్ని విషయాలు ఈరోజు చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారికి ఏ పని ఎంత కష్టమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని ఆఖరి వరకు పూర్తి చేయడానికి ప్రయత్నించండి అని ఈరోజు ప్రత్యేకంగా ఎవరి పట్ల మరి అంత విశ్వాసం పెట్టుకొని అడుగు ముందు అస్సలు వేయకండి. ఈరోజు మిథున రాశి, తులారాశి, కుంభరాశి వారు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి 47 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి, బాగుంటది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి మరియు మీన రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది. మరి అంత నేను గుడ్ అని చెప్పాను. గుడ్ ఉండాలంటే ప్రత్యేకంగా మీ ఆలోచనలు కనుక చాలా హై లెవెల్లో ఉన్నట్లయితే, మీ ఆలోచనలు కాస్త అవుట్ ఆఫ్ మైండ్లో ఉన్నట్లయితే ఈరోజు మీకోసం బాగుండబోతుంది. మీరు కేవలం ఇది ఇలానే ఎందుకు జరుగుతుంది ఆలోచిస్తూ కనుక భయపడుతూ కనుక ఉన్నట్లయితే ఈరోజు అంత అనుకూలంగా అయితే ఉండదు. చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర కనుక కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే, మీ పట్ల మీకు కనుక విశ్వాసం ఉన్నట్లయితే ఈరోజు మీకోసం చాలా బాగుండబోతుంది. విశ్వాసం లేదు, కాస్త ఇబ్బంది ఉన్నట్లయితే ఇబ్బంది కూడా ఉండబోతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఈ కర్కాటక రాశి వారి రాశిలోనే కుజుడు వక్రగతి ఉండడం వల్ల ఏదైనా పని కనుక చాలా అనుకోవట్లయితే పూర్వ ప్లానింగ్ చేసుకొని చేయండి. ప్లానింగ్ లేకుండా ఏ పని అస్సలు చేయకండి. లేకపోయినట్లయితే లాస్ట్ మూమెంట్ వరకు పని వచ్చిన తర్వాత మొత్తం మీరు పని మర్చిపోయే అవకాశం ఉంది. ఆ పని ఫెయిల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఎలాంటి విషయాల్లో కనుక రిస్క్ తీసుకోవాల్సి వచ్చినట్లయితే ఎవరిదైనా సహకారం తప్పకుండా తీసుకోండి. అలా ఈరోజు సహకారం ఇతరుల నుంచి చాలా ఎక్కువ లభించే అవకాశం కూడా ఉంది. మీన రాశి వారికి నార్మల్గా ఉండబోతుంది. కాస్త మెంటాలిటీ లోపలికి వస్తా అంటే ఏం జరగబోతుందో, నేను చేస్తున్న పని రైటా రాంగా, కొన్ని వెతుకుతున్న పనులు సరిగ్గా అవ్వట్లేవు, నేను అనుకున్న పనులు కాస్త ముందుకు జరగట్లేవు, దీనికి సంబంధించిన విషయంలో కాస్త తప్పని ఈ రోజు అయితే ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఈ రోజు లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఉదయం తొందరగా తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కుదిరినట్లయితే ఈ రోజు సుహాసిని పూజ చేయడానికి ప్రయత్నించండి, బాగుంటది. అని ఈ రోజు లక్కీ రాశి కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఉండబోతుంది అనుకోలే, కర్కాటక రాశి ఉండబోతుంది, మకర రాశి ఉండబోతుంది, కన్యా రాశి ఉండబోతుంది, అలాగే కుంభరాశి ఉండబోతుంది.
ఈ రాశులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఈ రాశులు కాస్త స్ట్రగల్ ఎక్కువగా ఉండబోతుంది. దీన్ని మనం అదృష్టం ఎలా అంటామంటే ఈ రాశులకి ఈ రోజు స్ట్రగల్ ఉన్నా కూడా వీరు ఆఖరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటుంటారు. శ్రీమాత్రే నమః.